భక్తురాలా, నీకు శుభం. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నీకు శుభవార్త. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టబడి. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ప్రభువా, నన్ను ఓర్చు మరియా, దగ్గరలో ఉన్నా. నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి అయ్యా, నా భార్య నిండు చూడాలి. కాస్త తల తెచ్చుకోండి, మీకు శత్రువు చోటు. ఇక్కడ చూడలేదు, ఏం లేదు. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, వెళ్ళండి అయ్యా, ఇక్కడ నుంచి వెళ్ళండి, వెళ్ళండి. తడబడి ఏం చేయాలి? మరియా, నా భార్య నిండు చూడాలి. కాస్త తల దాచుకోండి, మీ శత్రువు చోటు వెగరమ్మా. మా యొద్ద స్థలము లేదయ్యా, ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అమ్మా చూడండి అమ్మా, ఎంతో బేజంతో ఉందమ్మా. ఒకసారి అర్థం చేసుకుందాం ప్లీజ్ అమ్మా. సరే, మీకు కావాలంటే అక్కడ పశువుల తొట్టిలో ఒక స్థలం ఉంది, మీరు వెళ్ళి ఉండొచ్చు అక్కడ. అలాగా, మంచిదమ్మా. అరే పెండయ్య, ఏంద్రా ఈ చలి పెడుతుంది? గడ్డయ్యరా, గడ్డయ్ గడ్డయ్ అడయ్ గడ్డయ్. అరే పెండయ్య, నువ్వు మొన్న పిల్లిని చూసి పుల్ల అనుకున్నావట కదరా? అవే అన్న, నాకు రాత్రి కూడా కళ్ళు అవ్వబడతలేవే. యావా ఏం చేస్తాను రా పొరగాళ్ళు? ఏం చేస్తారు? రీడా గొర్రెటు పోతానే మీరెడు పోతారు? ఈ సలిగా నీకు వచ్చిర్రా, గొర్రెగా నీకు వచ్చిర్రా? పచ్చగున్న దగ్గర తినుడు, ఎచ్చగున్న దగ్గర పండుడు. పో గొర్రె పట్టుకోపో, పోరా 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 పోరా, గొర్రె పట్టుకోపో. చెప్తాడు గొర్రె మొత్తం ఒక దగ్గర కూర్చొని సలిగా అవుతారు. అరే మనకి దొరకలే, పోరా పోరా గట్టిగా గట్టిగా. అరే ఎడు చూస్తాండ్రా, వీళ్ళ ఎల్లేమి ఇచ్చినట్టున్నారు, ఒక్కళ్ళు పనులు చూస్తలేరు. ఇదిగో ప్రజలందరికీ కలుగుకో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు.
దానికిదే మీ కానవ. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. లోకరక్షకుడు పుట్టిండంటారా? ఆ లోకరక్షకుని మనం ఒక్కసారి చూసేసేద్దాం నర్రా. అవునరా, మన పాపాలు గడగనికి దేవుడు పుట్టిండంట. ఇక మనం అందరం కలిసి పాటలు పాడుకుంటే దేవుని దగ్గరికి పోదాం. రాజులకు రాజు పుట్టన్నయ్య, రాజులకు రాజు పుట్టన్నయ్య, రారేసుడా మనం వెళ్దామన్నయ్య, రారేసుడా మనం వెళ్దామన్నయ్య. హేరోదు మహారాజుకు జయము జయము. మహామంత్రి రాజా, మన రాజ్యంలోని విశేషాలు ఏమిటి? మన రాజ్యంలో మీ యొక్క పాలనలో సుఖ సంతోషాలతో వర్ధిల్లుచున్నారు రాజా. ఈరోజు మా రాజుకు జయం జయం. ఏమిటి సమాచారము? రాజా, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానుల నన్ను కలవడానికి వచ్చారా? ప్రవేశపెట్టుము వారిని. చిత్తం రాజా. హేరోదు మహారాజుకి జయం జయం. మహాజ్ఞానులారా, మీరు మా దేశంకి వచ్చిన విశేషం ఏమిటి? నాకు పూర్తిగా వివరించుడి. రాజా, మేము కాలము పరిశోధించేవారము. మేము తూర్పు దిక్కున దేశము నుండి ప్రయాణమై వచ్చితిమి. మేము తూర్పు దిక్కున ఉన్న నక్షత్రమును చూసి వచ్చితిమి. రాజా, యూదులకు రాజు పుట్టాడంట కదా, అతను ఎక్కడ పుట్టి ఉన్నాడు? యూదులకు రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాదు, ఆయన సర్వలోకమునకు రాజు. యూదులకు రాజా? నేను ఉండగా యూదులకు రాజా? మరొక రాజు పుట్టడమా? ఇది అసంభవం. యూదులకు రాజు నేను ఒక్కరినే. ఎవరక్కడ? మహామంత్రి రాజా, శాస్త్రాన్ని పరిశోధించే వారిని అందరిని పిలిపించుడి. చిత్తం రాజా. హేరోదు మహారాజుకు జయం జయం. శాస్త్రులారా, ఎవరో యూదుల రాజు పుట్టాడంట. మీ యొక్క శాస్త్రంలో తెరిచి దాన్ని వివరించుడి నాకు. నిజము ప్రభు, బెత్లెహేములో యూదరాజు పుడతానని శాస్త్రుల ద్వారా రాయబడి ఉన్నది. మరి ఒకసారి పరిశోధించుడి. చిత్తము ప్రభు. యూదా దేశపు బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది. భటులారా, శాంతం రాజా, శాంతం. ఆ జ్ఞానులను, మా జ్ఞానులను పిలిపించుడి. చిత్తం రాజా. మా జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ యూదా రాజుని పూజించి ఆయన ఎక్కడ పుట్టారో ఆ ప్రదేశం ఏందో నాకు పూర్తిగా తెలియజేయుడి. మీరు వెళ్ళుడి. చిత్తం మహారాజా. మహామంత్రి రాజా, ఏం చేద్దాము? మీరే నిర్ణయించండి రాజా. మీరు ఒక పని చేయుడి. ఎవరైతే 2 సంవత్సరాల లోపు మగ పిల్లలు ఎవరైతే పుట్టారో వారిని అందరినీ హతము చేసి ఆ యొక్క రక్తము మొత్తము మన రాజ్యం మొత్తం ప్రవహించవలను. ఇది రాజు ఆజ్ఞ. చిత్తము రాజా. ఎంత ప్రకాశవంతమైనటువంటి ముఖము ప్రభు మన కొరకు అవతరించినాడ్రా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరే దూడాలు చూడరా, ఇంత రమ్యము, ఇంత అందము, బాలుడు ఎంత చక్కగా ఉన్నాడు. ఓ పెద్దయ్య, కరెక్టే, నిజమే. ఎంత ముఖం చూడు,
ఆ చేతులు చూడు సంతోషముగా ఉన్నది కదా. మోకరించుదాము. పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని.